ఎవరి కొరకు జీవించాలి? యేసయ్య కొరకు. ఇక జీవితం నాది కాదు, పౌలు తీర్మానం. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చాడు గనక ఈ లైఫ్ ఎవరి కోసం? యేసయ్య కోసం, యేసయ్య మహిమ కోసం. దేవునికి స్తోత్రం. అలాగూ తీర్మానం చేసుకున్నాడు, అలాగూ సమర్పించుకున్నాడు. దేవుని కొరకు ఆయన బ్రతికాడు. దేవునికి స్తోత్రం. శిరస్సు యేసు ప్రభుత్వంత వరకు నమ్మకంగా ఆయన బ్రతికాడు. పౌలు జీవితం ఎలా ముగిసిందో తెలుసా? రోమాలో రోమన్ సైనికుల ద్వారా చిరఛేదనం చేయబడ్డాడు. ఆయన భయపడలా, ధైర్యంగా తలను ఇచ్చాడు. చంపితే చంపుకోండి, మీరు చంపిన మరుక్షణం నేను మహిమలోకి వెళతాను. మీరు చంపకపోతే కొద్దిగా లేట్ అయిద్దేమో, తొందరగా చంపండిరా బాబు, తొందరగా యేసయ్య దగ్గరికి వెళతాను అన్నట్లుగా పిల్లరా తన శిరస్సు యేసయ్య కోసం సమర్పించాడు. పౌలు ధనవంతుడు, వాళ్ళ నాన్నగారు డైమండ్స్ బిజినెస్ అంట, వజ్రాల వ్యాపారి. పౌలు పేదవాడు కాదమ్మా, ధనవంతుని కుమారుడు. వాళ్ళ నాన్నగారు వజ్రాల వ్యాపారం అంట. అలాంటి ధనవంతుని కుమారుడు సమస్తం యేసయ్య కోసం అర్పించి చివరికి ప్రాణాన్ని ప్రభు కోసం ఇచ్చాడు. యేసయ్య కోసం జీవించాడు. హల్లెలూయా. ప్రభు కోసం జీవించాడు. అదే నిజమైన జీవితం, అదే నిజమైన లైఫ్. ప్రభు కొరకు బ్రతికాడు, ప్రభు కొరకు బ్రతికాడు. ఏమన్నాడు చెప్పండి 2వ పత్రికలో? నేను ఇలాగూ బ్రతికేను గనుక, విశ్వాసాన్ని గనుక, మంచి పోరాటం పోరాడేను గనుక నా కొరకు ఏముందంటే నీతి కిరీటం అక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీతి కిరీటం ఉన్నది, నీతి కిరీటం. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాసినావు, జయ జీవితము ఇచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలను, ఎవ్వరు లేరు నాకు ఇలను. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి మహిమ కలుగునుగా. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పౌలు ఏమంటున్నాడు? ఇంకా చచ్చిపోలా, చనిపోక మునిపే నేను త్వరలో వెళుతున్నాను, నా కొరకు అక్కడ కిరీటం సిద్ధపరచబడి ఉన్నది. నా కొరకు ఏముంది? అక్కడ కిరీటం ఉన్నది, సింహాసనం ఉన్నది అని ముందే చెబుతున్నాడు. అది లైఫ్ అంటే. ముందేం జరుగుతుందో ఎరిగి బ్రతకటమే క్రిస్టియన్ లైఫ్ అంటే. ఏం జరగబోతుంది చెప్పండి? దేవుని రక్తంలో కడగబడి, దేవుని శరీరంలో ఒక భాగముగా, అవయవముగా చేర్చబడిన నీకు అంత మంచే జరుగుతుంది. స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డగా నీకంతా మేలే జరుగుతుంది. సమస్తము సమకూడి నీ మేలు కొరకే జరుగుతుంది. గట్టిగా నమ్మండి అంతే. ఏమి వర్రీ కావద్దు, ఏం వర్రీ కావద్దు, చింతపడద్దు. అంత మేలు కొరకే. దేవునికి స్తోత్రం. అంత మేలు కొరకే. పిల్లరా అంతా మంచికే. ఏం పర్లేదు, మోకరించడం, ప్రార్థన చేయటం.